హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. భారత్‌కి, పాకిస్తాన్‌కి మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఇటు భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల పైన, ఉగ్రవాద స్థావరాల పైన మొత్తం పెద్ద ఎత్తున దాడులైతే జరిపింది. అటువైపున వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. జమ్మూలో చాలా వరకు దాడులు చేశారు. సో, ఈ విధంగా జరుగుతున్న ఆ టైంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించడం, మొత్తం కూడా సీజ్‌ఫైర్ అమలు చేయడం, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదుర్చడం, ఇదంతా కూడా జరిగిపోయి ఇప్పుడు మొత్తం కాల్పుల విరమణ చోటు చేసుకుంది సార్. మరి దీన్ని అంటే అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్య? భారత్ ఎందుకు ఈ విధంగా సీజ్‌ఫైర్‌కి ఒప్పుకుంది? అసలు మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు ఇది పాకిస్తాన్ దండయాత్ర చేయలేదు గదా! హ్మ్. పహల్గామ్‌లో ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలోకొచ్చి దాదాపు 20, 25 మందిని యాత్రికులను కాల్చేశారు. అవును. అందులో పేరు అడగడము, హ్మ్. హిందూ అని నిర్ధారించుకొని, బట్టలు తీసి అన్నీ చూసి హిందూ అని నిర్ధారించుకొని, హిందువులైతే నిర్దాక్షిణ్యంగా భార్యల ముందరే కాల్చేసినారు. చాలా ఘాతుకమైన చర్య. దేశమంతా గూడా దానికి బాధపడినారు. బాధపడి వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకోవాల్సిందేనని ఒక ప్రజలందరిలోనూ ఒక ఉద్దేశం అయితే ఉన్నది. హ్మ్. దాని మీదట 7 రోజులు భారతదేశం తరపున ప్రధానమంత్రి అయితేనేమి, మిలిటరీ అధికారులు అయితేనేమి, రక్షణ మంత్రి అయితేనేమి, విదేశాంగ మంత్రి అయితేనేమి, హోంమంత్రి అయితేనేమి వీళ్ళందరూ కూర్చొని చర్చించి ఇతర ప్రతిపక్షాలతోనూ చర్చించినారు. చర్చించిన తర్వాత వాళ్ళకు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనేది మిలిటరీకే స్వేచ్ఛనిచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వైపు నుంచి కూడా వాళ్ళు కూడా ఇది ఓవర్ నైట్ విమానాలు మన మన దేశంలో ఉన్నాయి, వాళ్ళ బార్డర్లోకి ఎంటర్ కాలే. హ్మ్. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉపయోగించి ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయి కదా 9, హ్మ్. కాశ్మీర్లో ఒక 5 ఉన్నాయి, ఆక్యుపైడ్ కాశ్మీర్లో. పాకిస్తాన్లో ఒక 4 శిబిరాలు ఉన్నాయి. ఎక్కడైతే ఉగ్రవాదులు దాగి ఉన్నారో హ్మ్. ఒక స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి రక్షణ ఉంది, పాకిస్తాన్ సైన్యం నుంచి. అది మన భారతదేశం ఆరోపించినా మాకేం సంబంధం ఉంది, ఇది ఉగ్రవాదుల చర్య, మా దేశానికి ఏం సంబంధం లేదు, బొంకుతా వచ్చినారు. ఆయన చొరవ తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఓకే. పాకిస్తాన్ కూడా రిటాలియేట్ అయింది. హ్మ్. అంటే 400 నుంచి 500 డ్రోన్స్ ప్రయోగించారు మన మీద. అవును. 400, 500 డ్రోన్స్ ఉపయోగించిన మన సైన్యము వాటిని మధ్యలోనే పేల్చివేసింది. ఏదో చిన్న చిన్న నష్టాలు తప్ప నుంచి పెద్ద నష్టం జరగలేదు. హ్మ్. తర్వాత అంతటితో ఆగకుండా సైన్యాన్ని కదిలించాలనుకున్నాడు బార్డర్‌కు విమానాలలో పాకిస్తాన్. ఓకే. సైన్యాన్ని కదిలించాలనుకున్నప్పుడు మనాళ్ళు కూడా ముందుకు ముందే దాడి చేశారు. వాళ్ళ విమానాశ్రయాలన్నీ, రన్‌వేలు గానీ, విమానాశ్రయాలన్నీ 8 ధ్వంసం చేశారు. హ్మ్. ఎందుకంటే మిలిటరీ విమానాలు రాకుండా ఉండాలని. ఓకే. సో దట్ డిలే అవుతది కదా! బార్డర్‌కి రావడానికి వాళ్ళ మిలిటరీ. హ్మ్. ఇది చేయటము పాకిస్తానే సౌదీ అరేబియా మీద గానీ, ఇతరుల మీద ఏదో ఇది సంధి చేయండి, సంధి చేయండి అని. ఈ మధ్యన చనిపోయినారు కదా! 9 స్థావరాల్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు హ్మ్. ఒక చోట మాత్రం లీడర్ తప్పించుకున్నాడు. మిగతా వారి బామర్దులైతేనేమి, తమ్ముళ్ళైతేనేమి, హ్మ్. అనుయాయులైతేనేమి వాళ్ళంతా చనిపోతే అతను కూడా నేను చనిపోయిన బావుండని బాధపడినాడు. అవును. వాళ్ళు ఇతరులను చంపేటప్పుడు కూడా ఎంత బాధపడింటారో అది అర్థమవుతుంది కదా! హ్మ్. అలాగే 5 ఉగ్రవాద సంస్థల లీడర్లు కూడా ఈ దాడిలో చనిపోయినారు. అవును. దాదాపు భారతదేశం క్లెయిమ్ ప్రకారము 100 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో మరణించినారని. హ్మ్.
అంటే పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదులు ఉండాలని చెప్పలేము. వాళ్ళెక్కడో దాక్కొని వచ్చారు. నలుగురు పోయి ఏడ దాక్కుంటారో కష్టం గదా! అవును. అంటే వాళ్ళ ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో పహల్గామ్‌లో, అటువంటి ఉగ్రవాద శిబిరాల మీదనే దాడి చేశారు. ఓకే. అది గొప్ప విశేషమే గదా! పాకిస్తాన్‌లోకి వెళ్లి దాడి హ్మ్. జేయడము. బార్డర్స్ దాటకుండా మేము కేవలం ఉగ్రవాదుల మీదనే దాడి చేసినాం కానీ, పాకిస్తాన్ మీద దాడి చేయడం అనేది నిరూపించాలని ఆ వాదన చేశారు. అవును. ఎందుకంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే దేశం దేశం యుద్ధమైనట్టయితది. ఇక్కడ ప్రపంచానికి ఏమి చూపించాలనుకున్నారు? ఉగ్రవాదులు ఎవరైతే మా దేశంలోకి వచ్చి అల్లకల్లోలం సృష్టిస్తున్నారో, ఆ ఉగ్రవాదుల శిబిరాల మీదనే మేము దాడి చేసినామన్నారు. హ్మ్. అని ఆ ఉగ్రవాదుల చనిపోయినారు గదా! ఆ చనిపోయిన వారికి గూడా సైన్యం సీనియర్ అధికారులు పోయి అంత్యక్రియలు చేసినారు. పరా పుష్పగుచ్చాలు ఉంచడం గానీ, పరామర్శలు చేయడం కానీ, వారి ఖననోత్సవానికి హాజరు కావడం గానీ చేశారు. ఓకే. దానివల్ల పాకిస్తాన్ సైన్యమే వాళ్ళకు వెన్నుదన్నుగా ఉన్నదనేది ఒకటి ఎక్స్‌పోజ్ అయింది ప్రపంచానికి. హ్మ్. ప్రపంచానికి అయింది. సరే ప్రపంచంలో ఉన్న ట్రంప్ అయితేనేమి, సౌదీ అరేబియా అయితేనేమి, ఇతర దేశాలు 2 దేశాలతోనూ చర్చించి ఇది విరమణ చేయాలనేది ఒత్తిడి వచ్చింది. వస్తే మన వాళ్ళు గూడా సిమ్లా ఒప్పందం ప్రకారం అయితేనేమి, ఇతర ఒప్పందాలున్నాయి గదా! ఏదైనా మన మధ్య భేదాభిప్రాయాలొచ్చినప్పుడు మనమే చర్చించుకుంటామని ఒక నిర్ణయం ఉంది. హ్మ్. ఆ నిర్ణయాన్ని అందుకే అమెరికా చెప్పినది, అమెరికా మాట్లాడిందని అని ఎక్కడా భారతదేశం ప్రకటించలేదు. ఓకే. భారతదేశం తరపున మాట్లాడిన సైనిక ప్రతినిధులు గాని, విదేశాంగకు సంబంధించిన మిస్ట్రీ గాని ఎవరు గూడా అమెరికాను ఇందులోకి లాగలేదు. ఓకే. కేవలం వాళ్ళ డీజీఓఎం మాతో టచ్‌లోకొచ్చినాడు. హ్మ్. మేము మాట్లాడిన తర్వాత విరమణ జేసినాము అని అన్నారు. హ్మ్. ఆ విరమణ జేసినాక పాకిస్తాన్ గూడా అంతటితో ఆగకుండా మళ్ళీ కాల్పులు జరిపారు. అవును. అయితే ఎందుకు కాల్పులు జరిగినాయి? ఒక పైన డీజీఓఎం వచ్చి మాట్లాడి కాల్పుల విరమణకు చేసుకుందామని అతని నుంచి ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ వీళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని కాల్పుల విరమణ మన సైడ్ నుంచి చేసినారు. హ్మ్. కానీ పాకిస్తాన్ సైడ్ నుంచి జరిగినది కదా కాల్పులు. ఎందుకు జరిగినాయి అని అంటే ఐఎస్ఐ రిజిస్టర్ చేసిందంట. ఐఎస్ఐయే కదా ఈ ఉగ్రవాదులకు దన్నుగా ఉండేది. అవును. ఆ అసై ఎస్ఎస్ఐ ఐఎస్ఐ హ్మ్. రిజిస్టర్ చేసి ఈ కాల్పులను రాత్రి 11 గంటల వరకు కూడా కొనసాగించారు. మళ్ళీ వాళ్ళ మధ్య ఏం చర్చలు జరిగినాయో హ్మ్. అంతటితో ఆగిపోయినాయి. ఓకే. మళ్ళీ రాత్రి 11 నుంచి మళ్ళీ తర్వాత ఏమి సంఘటనలు జరగలేదు. ఇది కొందరికి ఎందుకంటే అనుమానం ఆహ్, ఎందుకు అట్లే కంటిన్యూ చేసిండొచ్చు కదా మన వాళ్ళు హ్మ్. అని. బట్ ఇక్కడ జరిగిన సంఘటన ఉద్దేశ్యము అటాక్‌కు సంబంధించి ఉగ్రవాదులు ఎవరైతే మన దేశంలోకొచ్చి అల్లకల్లోలం సృష్టించారో, ఆ ఉగ్రవాదుల సంస్థలను రూపుమాపాలని జెప్పి వాళ్ళ శిబిరాలన్నింటినీ ధ్వంసం జేసినారు. అంటే హ్మ్. ప్రభుత్వంకి ఏదేముందో అది నెరవేరింది. ఓకే. ఇంకా అది దాడి కొనసాగించితే అదేమైతదంటే పాకిస్తాన్ మీద దాడి అయినట్టవుతుంది. ఓకే. అంటే పాకిస్తాన్‌కు, భారతదేశానికి యుద్ధ వాతావరణం కలుగుతుంది. హ్మ్. ఇప్పుడు 2 చోట్ల యుద్ధం జరుగుతాంది. ఒక చోటైతే ఉక్రెయిన్‌లో హ్మ్. రష్యా ఆక్రమించుకోవాలని వచ్చింది. అవును. మనకంటే ఆర్థికంగా గాని, హ్మ్. మనకంటే సైనిక పరంగా గాని, హ్మ్. ఆయుధ సంపత్తిలో గాని, సాంకేతిక పరంగా ఎ ఎన్నో రెట్లు మెరుగులో ఉంది రష్యా. ఉక్రెయిన్ వచ్చి చిన్న దేశం. హ్మ్. కాకపోతే నాటో దేశాలు, అమెరికా వారికి ఆర్థిక సాయము, ఇతర సైనిక సామాగ్రి సప్లై చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలైతాందనుకుంటా. హ్మ్. 3 సంవత్సరాలు అంత పెద్ద దేశం ఇరుక్కపోయింది యుద్ధంలో. ఇప్పుడు పుటినే ఆహ్, కాల్పులు విరమించేదానికి మేము సంసిద్ధమని ఆయనే ముందరొచ్చి చెప్పారు. అవును. చిన్నంత కంట్రీకి అయిన వారి అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా మేము గూడా వాళ్ళు విరమిస్తే మేము గూడా సిద్ధమేనని వీళ్ళు గూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలుగా జరుగుతాంది. హ్మ్. అంత టైం పట్టింది. అదే హమాస్ ఓ
ఓవర్గా చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. హ్మ్. దాడి చేశారు. లేడీస్‌ను వాళ్ళని వీళ్ళను బందీలుగా తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్‌ను ధ్వంసం చేసింది. ఓకే. అది కొనసాగుతూనే ఉంది. ఆగిపోవడంలే. ఆగని మంటగా తిరిగింది. హ్మ్. అట్నే భారతదేశం కూడా కొనసాగితే యుద్ధంలో ఇరుక్కుపోయిందనుకోండి, హ్మ్. పాకిస్తాన్‌కి ఎక్కువ నష్టం జరుగుతది. మనకు గూడా నష్టం జరుగుతది గదా! ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే వాళ్ళ డీజీఓఎం ప్రపోజ్ చేసినాక వీళ్ళు ఒప్పుకున్నారు. ఓకే. దీని మీదట కొందరిలో ఉంటది. ఇంకా మనది అప్పర్ హ్యాండ్ అయింది గదా! మనకు వాళ్ళు మన ఆహ్, ఈ యుద్ధ శ్రేణులకు వాళ్ళు చాలడం లేదు గదా! హ్మ్. కంటిన్యూ చేసుంటే సరిపోయింది గదా! అని. హ్మ్. దేశం ఆక్రమించాలనేది గాదు గదా! ఈ దాడి ఉద్దేశ్యం. ఉగ్రవాదులకు దా గుణపాఠం నేర్పాలనేది. ఓకే. పహల్గామ్‌లో జరిగింది. మళ్ళా ఉగ్రదాడి జరిగితే ఆహ్, యుద్ధమేనని ప్రకటించినారు గూడా. హ్మ్. అది యుద్ధానికి కాలు దువ్వినట్టే ఉగ్రవాదులు దాడి చేసేయడము, ఉగ్రదాడి, యుద్ధము ఒకటేనని చెప్పి డిక్లేర్ గూడా చేసినారు. హ్మ్. అంటే ఉగ్రవాదులు ఎప్పుడంటే అప్పుడు చొరబడి ఆడంటే ఆడ ఎవరినో ఒకరిని నలుగురిని కాల్చి పారిపోయేదానికి వాళ్ళు గూడా ఆలోచన చేయాల్సిందొస్తది. అవును. ఇప్పుడు ఒకసాట జరిగేసరికి వాళ్ళ దేశంలో ఉండే స్థావరాల మీదనే పోయి వాళ్ళు అనుకోనిండరు గదా! హ్మ్. ఊహించిండరు గదా! పాకిస్తాన్‌లోకొచ్చి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లోకొచ్చి భారతదేశం ఏం చేస్తది మనోళ్ళని అని. ఈడ చేసిపోయి ఆడ దాక్కున్నారు. అవును. ఇప్పుడు బాంబేలో జరిగిన దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది అక్కడే. హ్మ్. ఇంగా వేరే పుల్వామాలో జరిగినోళ్ళకు అందరూ చనిపోయినారు గదా! కొందరు. హ్మ్. ఈ దాడుల్లో పాల్గొన్నోళ్ళు. ఓకే. అందుకని అందరూ వాళ్ళక్కడ హాయిగా, హ్యాపీగా ఉంటన్నారు. అటువంటిది అక్కడ ఉండేదానికి గూడా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతాండాయి. ఇంగ ఈడికైనా వచ్చి దాడి చేస్తది ఇండియా హ్మ్. అనేది ఆ భయోత్పాతాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. క్రియేట్ చేసినారు. హ్మ్. ఇంకా ఎక్కువ పోతే పాకిస్తాను, ఇండియా యుద్ధం అయిందనుకోండి. ఇప్పుడు వాళ్ళకు నష్టమే జరుగుతది. మనకు నష్టమే జరుగుతది. ఓకే. ఇవన్నీ ఊహించే అమెరికా చెప్పినప్పుడు సరే చెప్పిండేది చెప్పిండొచ్చు. ట్రంప్ మాట్లాడిండొచ్చు. వీరితోని మాట్లాడిండొచ్చు. వాళ్ళని మాట్లాడమనండి అని చెప్పింటారులెండి. వాళ్ళ డీజీఓఎం మాట్లాడినాకనే మన భారతదేశం అయితే డీజీఓఎం మాట్లాడినారు కాబట్టి మా మధ్య చర్చలు నడిచినాయి కాబట్టి మేము విరమించినాము అని చెప్పినారు. ఓకే. దే ఏదో వేరే దేశాలు ఒత్తిడి చేసినా చేయమన్నాయని ఎక్కడ చెప్పలేదు. ఓకే.